గ్యాస్ ధరలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. దాంతో చిన్న చిన్న వ్యాపారుల పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతుంది. ఒకప్పుడు చిన్న టీ దుకాణం, టిఫిన్ సెంటర్, బేకరీలతో కుటుంబాన్ని పోషించుకున్న వాళ్ళు ఇప్పుడు గ్యాస్ భారం మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో చిరు వ్యాపారులపై భారీ భారం పడుతుంది. టీ స్టాళ్ళు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ షాపులు, చిన్న చిన్న హోటల్ నడిపే వ్యాపారులు రోజువారీ ఖర్చులు కూడా తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకి వచ్చే ఆదాయం కంటే గ్యాస్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయంటూ పలువురు వ్యాపారులు చెబుతున్నారు. గ్యాస్ ధరలు పెరుగుదలతో పాటు కరెంటు బిల్లులు, అద్దెలు, కూరగాయల ధరలు, నూనె ధరలు కూడా పెరగడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది. దీంతో చాలామంది వ్యాపారులు టిఫిన్, భోజన ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ధరలు పెంచితే కస్టమర్లు తగ్గిపోతున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక సిలిండర్ ఖాళీ అయితే మరో సిలిండర్ ఎలా కొనాలంటూ భయమేస్తుందని, వ్యాపారం ఆపేస్తే కుటుంబం ఎలా పోషించాలి, నడిపితే ఖర్చులు ఎలా భరించాలి అంటూ చిరు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గ్యాస్ ధరలు ఇలా పెరుగుతుండడంతో చిరు వ్యాపారులు బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ధరలు నానాటికి పెరుగుతున్న తరుణంలో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఇక్కట్లు పాలవుతున్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పండి, గ్యాస్ ధరలు పెరిగిపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చెప్పండి. గ్యాస్ నిత్యావసర గ్యాస్ దొరకట్లేదండి. మామూలుగా బ్లాక్ ఉన్న రేట్ ఎక్కువైపోతుంది. మామూలుగా ఇక్కడ అమ్మినా సరే అదే రేట్లో వస్తున్నాయి. గ్యాస్ ఏమో దొరకట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆయిల్ కూడా పెరిగిపోయి చాలా బాధలుగా ఉన్నాయి. మరి అంటే బుక్ చేసిన తర్వాత వెంటనే ఇవ్వట్లేదండి. 15 రోజులకి ఇస్తున్నారు, బుకింగ్ అవ్వట్లేదు. అలాగని కమర్షియల్ ఇస్తారంటే కమర్షియల్ కూడా అందుబాటులో లేవంటున్నారు. అలా చిన్న బండ్లు ఎట్టుకుంటే అందుబాటులో ఉన్నాయా? ఏమీ లేవు సార్, అందుబాటులో లేవు. ఉన్నది మట్టికి అలా చిన్న చిన్న గ్యాస్ బండ్లు ఎట్టుకుని అలా వ్యాపారం చేసుకుంటున్నాం. గవర్నమెంట్ వారు ఏం స్పందించలేదు. మీకు ఏం కావాలి? ప్రభుత్వం నుంచి ఏం కావాలి? చిన్న బండ్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న బండ్లు ఎట్టుకుని అమ్ముకునే సౌకర్యం ఇస్తే చాలు. పెద్ద బండ్లు ఎట్టుకుని మేము వ్యాపారం చేయలేం కదా. చిన్న బండ్లు ఎట్టుకుంటే అలా వ్యాపారం జరుగుతుందని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యాపారం చేస్తున్నారు? వ్యాపారం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి నెలకొందా? లేదండి, ఇదే మొదటిసారి. గ్యాస్ ఇప్పుడే ఫస్ట్ అట్టుకెళ్ళిపోయారు. మరి దానికి ఏదైనా స్పందించాలి గవర్నమెంట్ వాళ్ళు. అయితే చిరు వ్యాపారులపై పడుతున్న ఈ గ్యాస్ భారం తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. చిరు వ్యాపారులను ఎత్తిన గ్యాస్ బండ బ్రతుకు తెరువు కష్టంగా మారిందా? ఇలాంటి మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.